యేసయ్య రక్తము ఏ విధంగా అయితే సమాధి యొక్క ద్వారములను పగలగొట్టి యేసయ్యను వెలుపలికి రప్పించుతున్నదో, యేసయ్యతో పాటు మనల్ని కూడా ఆ రక్తము వెలుపలికి రప్పించుతున్నది అనమాట. యేసు రక్తము ఏ విధంగా అయితే యేసయ్య కొరకు పరలోకపు ద్వారములు తెరిచి ఉంటున్నదో, అదే విధముగా యేసయ్యతో పాటు మనకు కూడా ఇప్పుడు పరలోక ద్వారములు తెరవబడి ఉంటున్నాయి. యేసయ్య రక్తముకు అంధకార రాజ్యము పైన మరియు దాని క్రింద ఉన్న పాతాళము పైన సర్వాధికారం ఉన్నదన్నమాట. అదే విధముగా యేసయ్య రక్తముకి ఇప్పుడు పరలోకము పైన, అదే విధముగా దానిపైన ఉంటున్న మహిమల పైన కూడా సర్వాధికారం ఉన్నట్లుగా మనము వాక్య భాగంలో చూస్తుంటున్నాం అనమాట. సో యేసయ్య రక్తముకు ఈ సృష్టిలో అంత సామర్థ్యం ఉంటున్నది, లేదా అంత అధికారం ఉంటున్నది అనమాట. దేవుని దృష్టిలో యేసయ్య రక్తము ఎంతో ప్రభావవంతమైనదిగా మనం చూస్తుంటున్నాం. అదే విధముగా యేసయ్య రక్తము అపవాది పైన సర్వాధికారం కలిగినట్లుగా మనము చూస్తుంటున్నాం అన్నమాట. మరి ప్రత్యేకముగా ఎవరి నిమిత్తమైతే మరి ఆ రక్తము చిందింపబడి ఉంటున్నదో ఆ నరుని హృదయములు లేదా ఇక నరుని జీవితంలో యేసయ్య రక్తము ఎంతో ప్రభావితము చేయగలిగినది అనేసి మనము చెప్పవచ్చు అన్నమాట. యేసయ్య రక్తము ఒక వ్యక్తి జీవితంలో అపవాది యొక్క అధికారమును నాశనం చేసి ఉంటున్నది. ఆ వ్యక్తి జీవితంలో ధర్మశాస్త్రం యొక్క శాపమును కొట్టివేసి ఉంటున్నది. ఆ వ్యక్తి జీవితంలో పాపం యొక్క అధికారమును కూడా నాశనం చేసి ఉంటున్నది అన్నమాట.